నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధిలో నిధులు ఇచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏడీబీ ముందుకొచ్చింది. ఈ మేరకు ఏడీబీతో సంప్రదింపులు జరుపుతున్న సిఆర్డీఏ రాష్ట్ర రుణ పరిమితిని ఎఫ్ఆర్బీఎంను పరిగణలోకి తీసుకుని 3,400 కోట్ల మేర రుణం కోసం సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు ప్లాట్ల కేటాయింపును పూర్తి చేస్తున్న సిఆర్డీఏ రోడ్ల నిర్మాణాన్ని పటిష్టంగా చేపట్టేందుకు టెండర్లు పిలవనుంది. అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మాణం చేపట్టబోతున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు అందుకోసం అంతర్జాతీయ సంస్థలను భాగస్వాములు చేసేందుకు సంప్రదింపులు మొదలుపెట్టింది. ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏడీబీతో ఈ మేరకు చర్చలు ప్రారంభించిన సిఆర్డీఏ అమరావతిలో ఏర్పాటయ్యే ప్రత్యేక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి 3,400 కోట్ల రూపాయల మేర రుణం సంపాదించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. విశాఖ, చెన్నై నడవాలో భాగంగా 2,000 ఎకరాల విస్తీర్ణంలో అమరావతి పారిశ్రామిక నోడ్ను అభివృద్ధి చేయాలని భావిస్తున్న చంద్రబాబు సర్కారు అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. అందులో ఏ అంశాల్లో ఏడీబీ పాలు పంచుకోవాలన్న విషయంలో సిఆర్డీఏతో ప్రాథమిక చర్చలు కూడా జరిగాయి. పారిశ్రామిక ప్రాంతంలో మౌలిక వస్తుల అభివృద్ధి సహా అంతర్జాతీయ విమానాశ్రయం, ఓడరేవులు కలుపుతూ రహదారుల నిర్మాణం, పారిశ్రామిక వాడలో పనిచేసే ఉద్యోగులకు ఇళ్లు కట్టించడంలో ఏడీబీ రుణం వినియోగించే అవకాశాలున్నాయి. ఇప్పటికే విశాఖ నోట్కు $80 కోట్ల సాయం చేసేందుకు ఏడీబీ సూత్రప్రాయ అంగీకారం కూడా తెలిపింది. మరోవైపు సిఆర్డీఏ రైతులకు ప్లాట్లు ఇవ్వడం సహా పంపకాలు పూర్తయిన చోట మౌలిక వస్తుల కల్పనపై దృష్టి సారించింది. ఇంతవరకు 10 రెవెన్యూ గ్రామాలకు ప్లాట్లు కేటాయించిన సిఆర్డీఏ ఆయా లేఅవుట్లలో జనవరి 1 నుంచి అభివృద్ధి పనులు చేపట్టనుంది. ఇందుకు 10,815 కోట్లు ఖర్చవుతుందని సిఆర్డీఏ అంచనా వేస్తోంది. కేటాయింపులు జరగాల్సిన గ్రామాల్లో వచ్చే నెల 15కి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వెంటనే రోడ్ల నిర్మాణం కూడా చేపట్టనుంది. వీటిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని సిఆర్డీఏ భావిస్తోంది. మౌలిక వస్తుల అభివృద్ధికి ఈ నెల 3వ వారం నుంచి టెండర్లు పిలవనుంది. మనకి నేలపాడు బేసిక్ లెవెల్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే మిగిలిన గ్రామాలకి ఏంటంటే మనం కచ్చా రోడ్లు కాకుండా వీఆర్ గోయింగ్ ఫర్ ఏ పర్మనెంట్ ఫైనల్ దానికి వెళ్ళిపోతున్నాం. దానికి సంబంధించి అరౌండ్ 15th కల్లా మనం ఫస్ట్ క్లస్టర్ ఆఫ్ విలేజెస్కి మనం టెండర్స్ పిలుస్తున్నాం. సో ఒక్కొక్క విలేజ్కి అరౌండ్ 300 to 350 crores వరకు అయ్యే అవకాశం ఉంది, డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద విలేజ్. అభివృద్ధి పనుల్లో భాగంగా లేఅవుట్లలో రహదారులు, భూగర్భ మురికి నీటిపారుదల వ్యవస్థ, విద్యుత్తు, వంట గ్యాస్, తాగునీటి సరఫరా లైన్లు వంటి మౌలిక వస్తులను సిఆర్డీఏ కల్పించనుంది.